అధ్యక్ష, ఒక సున్నితమైన ప్రశ్న. ఈ ప్రశ్న మా ఇక్కడ ఈ హౌస్లో ఉన్న 50 మంది గురించే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది ప్రజలు కూడా దీని గురించి చూస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయని. సభ్యులు అడిగిన ప్రశ్నకి వచ్చి సూటిగా సమాధానం చెప్పకుండా దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం, రాజకీయ అద్దె కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష, ప్రభుత్వంలో ఉన్న నేనైతే చదివా ఇక సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనే విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తాం అధ్యక్ష సభలో వాస్తవాలు వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారు. సభలో వాళ్ళు చేసిన దౌర్భాగ్యాలు వినే ఓపిక లేక సహించలేక వాకౌట్ చేస్తున్నారు. నిజంగా దమ్ముంటే నుంచోమనండి, ఆయన అడిగిన దానికి సమగ్ర సమాధానం చెప్తా. నేను మేడం కూర్చోమనండి సార్, మేము సమాధానం చెప్తాము. వెళ్ళిపోతామని మాట్లాడటం ఏంటి సార్? ఇప్పుడు అనాలి షేమ్ అని. మేడం మీరు 1 మినిట్ మీరు బాధ్యత గల మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు. దమ్ము ఏంటి ఇదేనా? ప్లీజ్ శ్రీరామ్ సార్. యనమల రామకృష్ణ గారు. అధ్యక్ష, లోపి గారు మాట్లాడుతూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పారని చెప్పారు. ఇది వాస్తవం కాదు అధ్యక్ష. ఆయన చెప్పింది ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు, దీన్ని కంట్రోల్ చేయకపోతే అవసరమైతే స్పెషల్ యాక్ట్ అన్నా తీసుకురండి, కంట్రోల్ చేయలేకపోతే ఇది అరాచకం కింద తయారవుతుంది అనేటువంటి చెప్పిన దాన్ని ఎల్ఓపి గారు వక్రీకరించి ఆయన ఏదో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని. అసలు లా అండ్ ఆర్డర్ అంటే వేరు దేశ, క్రైమ్ రేట్ వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎల్ఓపి గారు తెలుసుకోవాలి. అంచేత ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చేతంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద, ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ మెంబర్స్ మీద, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ మీద సోషల్ మీడియాలో, అదే అందరి మీద, మీ మీద అయితే మా మీద, అందరి మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా రాస్తూ ఉంటే దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఆయన ఒక మాట అన్నారు. ఆ మాట అని దాన్ని గవర్నమెంట్ సీరియస్గా తీసుకుందని చెప్తే అదేదో వక్రీకరించి ఆయన లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెప్పారని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష. మంత్రులకు కానీ సభ్యులకు కానీ ప్రశ్నకు సంబంధించినటువంటి విషయాల మీద మాత్రమే మాట్లాడమని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఐఎమ్ అనౌన్స్ టు ద హౌస్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ద ఫాలోయింగ్ మెసేజ్ ఫ్రమ్ ద హానరబుల్ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. In according with Rule 123 of Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of the following bills as passed by the Legislative Assembly on 15th November 2024 and signed by me. The Andhra Pradesh Public Employment Regulation of Age of Superannuation Amendment Bill 2024, LA Bill number 14 of 2024, Money Bill. Second, the Andhra Pradesh Electricity Duty Second Amendment Bill 2024, LA Bill number 19 of 2024, Money Bill. The Andhra Pradesh Appropriation Vote on Account number 2 Bill 2024, LA Bill number 20 of 2024, Money Bill. The above bills are before the House. The question number 13514, Minister for Water Resources Development. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం లేదు, రెండవ ప్రశ్నకు సమాధానం లేదు, మూడవ ప్రశ్నకు సమాధానం లేదు, నాలుగవ ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. రాంభూపాల్ రెడ్డి. కర్నూలు జిల్లాలో కృష్ణానది పైన సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలనేది దశాబ్దాల కాల అధ్యక్ష. దాదాపు మనకు స్వాతంత్రం రానప్పుడు కూడా రాకముందే బ్రిటిష్ వాళ్ళు కృష్ణ పెన్నార్ ప్రాజెక్టులో భాగంగా సిద్ధేశ్వరం దగ్గర అరుగు నిర్మించేసి
కృష్ణానది నీళ్ళను రాయలసీమకు, నెల్లూరు, ప్రకాశం జిల్లా వరకు పంపించాలనేది ఆ రోజు ఆలోచన. కానీ ఆ రోజు ఉండే పరిస్థితుల వలన కేవలం కొంతమంది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఈ నీళ్లు రాయలసీమకు కాదు చెన్నపట్టణానికి తీసుకొని పోతారని చెప్పి అపోహలు సృష్టించి ఆ రోజు ఆ సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం ఆగిపోయింది అధ్యక్ష. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ దాదాపు 300 టీఎంసీల కెపాసిటీతో ఉంది. దాంట్లో దాదాపుగా 100 టీఎంసీలు పూడిగా ఉంది అధ్యక్ష. ఇక్కడ సిద్ధేశ్వరం దగ్గర అలుగు కానీ లేకపోతే ఇప్పుడు కల్వకుర్తి నుంచి నంద్యాల, తెలంగాణ నుంచి నంద్యాల జిల్లాకు కృష్ణానది పైన ఒకటి జాతీయ రహదారి నిర్మిస్తున్నారు అధ్యక్ష. అంటే తీగల వంతెన నిర్మిస్తారనేది ప్రతిపాదన ఉంది. రాయలసీమ ప్రాంత వాసులందరూ కూడా విజ్ఞప్తి చేసేది మీ ద్వారా గౌరవ మంత్రి గారికి, ఈ తీగల వంతెనతో పాటు అలుగుగా నిర్మిస్తే దాదాపు 60-70 టీఎంసీల నీటిని అలుగు ఎనికి పక్కన నిల్వ చేసుకునే అవకాశం ఉంది తక్కువ ఖర్చుతో. అంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు 2 కలిసి నిర్మిస్తే 1000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదు అధ్యక్ష. దాంతోపాటు పూడిక నివారించవచ్చు. మొత్తం కృష్ణానది నదిపైన ఆధారపడి ఉన్న అందరి ఆయకట్టు కూడా నీటిని సక్రమంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ద్వారా మంత్రి గారి విజ్ఞప్తి చేసేది, సిద్ధేశ్వరం అలుగు బదులు ఈ తీగల వంతెన ఏదైతే నిర్మిస్తున్నారో దాని కింద అలుగుగా నిర్మించే విధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నాలు చేసి రాయలసీమ వాసులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతుల నీటి కష్టాలు తీర్చాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. నాయుడు గారు, నిర్మించినటువంటి నాగార్జున సాగర్ బ్యాక్ సైడ్ నుంచి మహబూబ్ నగర్, నంద్యాల సంబంధించినటువంటి వంతెన నిర్మిస్తే 2 రాష్ట్రాల రాకపోకలు బాగుంటాయి అధ్యక్ష. గత ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రపోజల్ వచ్చినా కూడా విస్మరించింది. ఈ ప్రభుత్వం మంత్రి గారు ఆలోచన చేయమని కూడా కోరుతున్నాను. మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సిద్ధేశ్వరం అలుగు బ్యారేజ్ ప్రపోజల్ ఏదైతే ఉందో శ్రీశైలం రిజర్వాయర్ డ్యామ్కు 90 కిలోమీటర్ల ఎగువన కృష్ణానది పైన ఈ ప్రపోజల్ అధ్యక్ష. అయితే ఏదైతే ఈ ప్రపోజల్ ఈ రోజనే కాదు, ఆ రోజు 2011 సంవత్సరంలో కూడా ఈ ప్రపోజల్ తీసుకురాగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం 26/6/2013 సంవత్సరంలో ఆల్రెడీ 21320 ఒక మెమో కూడా ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. ఆ మెమోలో చాలా క్లియర్గా ఏదైతే కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకాలో కృష్ణానది మీద సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం అవసరం లేదు, ఎందుకంటే ఈ రిజర్వాయర్ 4 షోలో భాగంగా మరొక డ్యామ్ నిర్మాణం వల్ల అదనపు నీటిని నిల్వ చేయడం జరగదు. అందుచేత శ్రీశైలం రిజర్వాయర్ నీటి విలువ అంటే ఇప్పుడు శ్రీశైలం ఏదైతే ఉందో 215 టీఎంసీలు ఏదైతే కెపాసిటీ శ్రీశైలం ఉందో ఆ రిజర్వాయర్లోనే మరొక రిజర్వాయర్ నిర్మాణం చేయడం ద్వారా ఒక 50 టీఎంసీలు అంటే ఈ 215 టీఎంసీల నీరే మరి 165 + 50 అంటే ఉన్న రిజర్వాయరే 2 రిజర్వాయర్లుగా అవుతుంది తప్ప ఎడిషనల్గా వాటర్ని నిల్వ చేసేటువంటి పరిస్థితి ఈ సిద్ధేశ్వరం ద్వారా రాదు అనేది ఒకటి. దీనివల్ల ఈ యొక్క ఏదైతే ఖర్చు నిరర్థకమైనటువంటి ఖర్చు అని చేత దీన్ని తిరస్కరించడం అయినదని చెప్పి గతంలోనే 2013లోనే మరి ఏదైతే యొక్క గవర్నమెంట్ మెమో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తర్వాత ఇదే ప్రతిపాదన మళ్ళీ 2016, 2017లో వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఈ ప్రతిపాదనని ఆ రోజునటువంటి ప్రభుత్వం కూడా పరిశీలించి ఈ కృష్ణానది మీద ఉన్నటువంటి ఈ సిద్ధేశ్వర అలుగు నిర్మాణం ఏదైతే ఇప్పుడు ప్రపోజల్ వచ్చిందో ఈ శ్రీశైలం రిజర్వాయర్ అనగా శ్రీశైలం వెనక జలాల పరివాహక ప్రాంతంలోనే ఉండడం ఒకటి. రెండవది ఇతర రాష్ట్రాలతో కూడా అంటే ఇంటర్ స్టేట్ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది ఆమోదించదగినది కాదని చెప్పేసి ఆ రోజు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ 12/9/2018 కూడా ఒక లేఖ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే ఈ రకంగా ఏదైతే అదనపు నీరు నిల్వ లేకుండా అదనపు నీరు నిల్వ చేసే అవకాశం లేనప్పుడు అదనంగా ఖర్చు చేయడం అనేది ఒకటి, ఏదైతే ఇంటర్ స్టేట్ ఇష్యూస్ కూడా దీంతో రేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండడం వల్ల ఈ ప్రతిపాదన ప్రస్తుతానికి ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి అభిప్రాయాలను కూడా దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఏదైనా దీన్ని ఇంకా మార్పులు చేసేటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటామని చెప్పి మీ ద్వారా మరి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే కృష్ణానది మీద మహబూబ్ నగర్ మరి ఏదైతే నంద్యాలకు ఇంటర్ కనెక్ట్ చేసేటువంటి బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం ప్రతిపాదన ఏదైనా ఉందా అని చెప్పి గౌరవ సభ్యులు అడగడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఈవేళ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏదైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సోమశిల నుండి ఆంధ్రప్రదేశ్లోని సిద్ధేశ్వరం నంద్యాల జిల్లాకు కనెక్టివిటీగా ఏదైతే 1083 కోట్ల రూపాయలతోటి ఒక ఐకానిక్ బ్రిడ్జిని ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్మాణం చేసేటువంటి ప్రక్రియను ప్రారంభించి
ఇది ఆల్రెడీ టెండర్ల దశలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు ఏదైతే ఈ యొక్క నేషనల్ హైవే ఏదైతే ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందో ఆ బ్రిడ్జి బ్యారేజీగా కూడా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీగా మారిస్తే బాగుంటుందని ఏదైతే ఆలోచన ఇచ్చారో మరి దీని మీద కూడా ఏదైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఏదైతే నేషనల్ హైవేస్ అంటే బాగా హెవీ వెహికల్స్ 24/7 వెళ్ళేటువంటి నేషనల్ హైవే బ్రిడ్జి కాబట్టి అది బ్యారేజ్ని దాన్ని కూడా కనెక్ట్ చేస్తే అది కొంత ప్రమాదభరితంగా ఉంటుందనేటువంటిది మరి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అధ్యక్ష. ఏదేమైనా గౌరవ సభ్యులు ఏదైతే చెప్పడం జరిగిందో దాన్ని కూడా నోట్ చేసుకుని ఫర్దర్గా దీన్ని ఇంకా ఏమైనా డెవలప్ చేయడానికి ఖచ్చితంగా ఆలోచన చేస్తాం అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే రాయలసీమకి సాగునీరు అందించేటువంటి విషయంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అధ్యక్ష. దానికి ఉదాహరణే మొన్ననే హంద్రీనివా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఒక ₹5 కూడా పెట్టినటువంటి స్థితిలో మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2,500 కోట్ల రూపాయలు హంద్రీనివాకి 5 నెలల్లోనే కేటాయించి ఆ యొక్క రాయలసీమకు సాగునీరు త్రాగునీరు అందించేటువంటి విధానంలో ప్రాధాన్యత కల్పించాలనేటువంటి పరిస్థితి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో కూడా నేను చూశాను అధ్యక్ష. నేను కూడా గతంలో 14-19లో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ రోజు 5 సంవత్సరాల్లో రాయలసీమకు మీకు 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది అధ్యక్ష. టోటల్ బడ్జెట్ 7 లక్షల కోట్లు ఉంటే అందులో రాయలసీమకు మేము 12,000 కోట్లు పెడితే తర్వాత 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది అధ్యక్ష. 19-24లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బడ్జెట్ పెరిగింది కానీ 2,000 కోట్లు కూడా ఆ రోజు రాయలసీమకి కేటాయించిన పరిస్థితి అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రాయలసీమకు ఈ సాగునీరు త్రాగునీరు అవసరాలు తీర్చాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. అది 1000 కోట్లతో అయిపోయే పని దాదాపు 60 టీఎంసీలు 1000 కోట్లతో అయిపోతుంటే చాలా అంత సింపుల్గా ఏ ప్రాజెక్టు కూడా రాదు. 60-70 టీఎంసీలు అంటే మొత్తం రాయలసీమ ప్రాంతం సస్య సంబంధాలతో పాటు మనకు సార్ తమ ద్వారా తెలియజేస్తాను. ఎందుకంటే ఈ ఇష్యూ మనం చేయడం లేదు అంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. రాజగోపాల్ రెడ్డి గారిని నాకు కానీ నాయుడు కానీ మంత్రి గారు కానీ. కాబట్టి లేదు అనకుండా మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సంప్రదించి నేను ఏ రకంగా చేపడదామో చెప్పాల్సిన బాధ్యత ఉంది సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మేము అందరూ కూడా అడిగినాం.